నాలుకతో సాధించలేనిది హన్నా పెదవులతో ప్రార్థించి సాధించింది. ఎక్కడ సాధించాలి? దేనితో సాధించాలి? నీవు నాలుకకు పని చెప్పి హేళన చేస్తున్నా, అవమానపరుస్తూ ఉన్నా, అనేక విధాలుగా హింసించే పరిస్థితులు మాటల ద్వారా కలుగుతున్నా, ఉన్నది కదా అని ఏం చేస్తుంది? మాట ద్వారా, నాలుకల ద్వారా సాధించడానికి, శోధించడానికి చూస్తూ అన్నం మానేటట్లు చేసేసిందంట. ఆమె మాట అన్నం మానేటట్టు చేసింది. ప్రార్థన సంతోషాన్ని ఇచ్చింది ఆమెకి. తూలనాడి మాట్లాడటానికి వీల్లేదు కదా. ఏ నాలుకతైతే ఆమె ఈమెను శపిస్తూ తూలనాడుతూ ఉన్నదో ఆ నాలుకను గురించి మాట్లాడుకునే పరిస్థితి ఇక కనబడల. ప్రార్థనతో ఎప్పుడైతే సాధించుకుందో ఆమెను గురించే మాట్లాడబడుతుంది. ఏమని మాట్లాడబడాలి? ప్రార్థన ద్వారా మనము సాధించుకున్నటువంటి అనుభవాలు కావాలి. అంటే మన మాట ఎంత పవిత్రంగా ఉండాలో చెప్పబడుతుంది. మా నాలుకలు మావి, మాకు ప్రభు ఎవడని మీరు అనుకుంటారేమో.